గుడ్ మార్నింగ్ అందరికీ. ఫస్ట్‌గా ఈ వీడియో చూడడానికి వచ్చిన అందరికైతే థ్యాంక్ యూ. అండ్ ఈరోజైతే నేను తిరుపతికి అయితే రైడ్ చేస్తున్నా. చాలా రోజుల నుంచి అనుకున్నాను నేను తిరుపతికి బైక్ పైన వెళ్ళాలని. అండ్ ఇప్పుడైతే నేను మా అన్న అయితే వెళ్తున్నాం తిరుపతికి బైక్ పైన. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాం. అసలు మేము ఎర్లీ మార్నింగే లేచినాం స్టార్ట్ అవ్వాలని 4:00కి. బట్ మేము మొత్తం స్నానం చేసుకొని లగేజ్ ప్యాక్ చేసి బైక్ మీద పెట్టేసరికి 5:30 అయితే అయిపోయింది. ఇంకా మెల్లగా 6:30కి అయితే స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి. మాకైతే టోటల్గా 12 hours 25 minutes అయితే చూపిస్తుంది గూగుల్ టైం ప్రకారంగా అయితే. మీరు చూస్తున్న ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా నేను ఓన్లీ మొబైల్ నుంచే రికార్డ్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళేంత వరకు కూడా ప్రతి ఒక్క వీడియో ఫుటేజ్ కూడా నేను మొబైల్ నుంచి రికార్డ్ చేసిందే వస్తుంది. అండ్ ప్రజెంట్ అయితే నా దగ్గర యాక్షన్ కెమెరా అయితే ఏం లేదు. సో నేను రికార్డింగ్ మొత్తం కూడా నా మొబైల్ నుంచే చేస్తున్నా. అన్కంఫర్టబుల్గానే ఉంటుంది చూడడానికి, అంటే కొంచెం షేక్ అవుతుంది వీడియో అనేది. కాకపోతే నేను యాక్షన్ కెమెరా కూడా తీసుకుంటాను త్వరలోనే. ఇంటి దగ్గర నుంచి నాకు 619 kilometers అయితే చూపించింది. నేను ఎప్పుడైతే యాక్షన్ కెమెరా తీసుకుంటానో అప్పటి నుంచి కొంచెం మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా మీకు లాంగ్ రైడ్స్ కానీ. అండ్ నేను ఇంకొక లాంగ్ రైడ్ అయితే అనుకుంటున్నా. ఫస్ట్ డ్రీమ్ రైడ్ అయితే తిరుపతి. నాకు ఎప్పటి నుంచో అనుకున్నా, 2020 నుంచి అనుకున్నా. అండ్ ఇప్పుడైతే వెళ్తున్నా నేను. ఇది ఎప్పుడో చిన్నప్పుడు అయితే వెళ్ళినామంట మేము తిరుపతికి, మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు. అండ్ మళ్ళీ మేము ఇప్పుడు వెళ్ళడం అంతే. ఇది సెకండ్ టైం మేము వెళ్ళడం అయితే. ప్రజెంట్ తిరుపతికి అయితే నేను మా అన్న అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ వీడియో రికార్డింగ్ మొత్తం కూడా వెనకంగా మొబైల్ పట్టుకొని రికార్డ్ అయితే చేస్తుండు మా అన్న అయితే. ప్రజెంట్ అయితే లాస్ట్ వీడియోస్లో అయితే నేను హెల్మెట్కి అయితే మౌంట్ సెట్ చేసుకొని నా మొబైల్ని అయితే మౌంట్ చేసి రికార్డింగ్ అయితే స్టార్ట్ చేసిన. బట్ ఇప్పుడు లాంగ్ రైడ్ కాబట్టి కొంచెం హెల్మెట్కి మొబైల్ హోల్డర్ మౌంట్ చేశాను అనుకోండి, ఒకవేళ నెక్ పెయిన్ అనేది చాలా ఘోరంగా వస్తుంది. సో నేను అందుకే మొబైల్ హోల్డర్కి అయితే ఏం ఫిక్స్ చేయలేదు, మొబైల్ అయితే ఏం అటాచ్ చేయట్లేదు హెల్మెట్కి. ఇట్లా నార్మల్గా వీడియోని అయితే రికార్డ్ చేసుకొని అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ నేను యాక్షన్ కెమెరా తీసుకున్న తర్వాత అయితే మీకు పూర్తిగా వీడియో అనేది క్లారిటీగా వస్తుంది ఒకటే లెవెల్లో. నాగార్జునసాగర్ నుంచి ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయాలి. మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి యానిమల్స్ అనేటివి రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఏమైనా యానిమల్స్కి అయితే ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టకూడదు. అండ్ వెళ్ళే దారిలో మొత్తం కూడా అవే సైన్ బోర్డ్స్ కనిపిస్తూనే ఉన్నాయి మాకు.
మేము కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత అయితే ఎక్కడైనా ఆగిస్తాం, ఆగి ఏమన్నా తినేసి కొంచెం మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. పెట్రోల్ అయితే ఆల్రెడీ నిన్ననే ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించిన. అండ్ ముందర ఎక్కడైనా పెట్రోల్ బంక్ కనిపిస్తే మాత్రం ఒకసారి ఫుల్ ట్యాంక్ చేసేస్తాం. డైరెక్ట్గా తిరుపతికి అయితే వెళ్తాం నాన్ స్టాప్గా. మేము ప్రజెంట్ NS 200 మీద అయితే వెళ్తున్నాము. ఈ వెహికల్ తీసుకొని కూడా 2 years కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పటి వరకు కూడా ఒక చిన్న ఇష్యూ కూడా ఈ వెహికల్లో అయితే రాలేదు. మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ వెహికల్. అండ్ సర్వీస్ కూడా నిన్ననే చేయించేసినాం. అండ్ మోటార్ ఇంజన్ ఆయిల్ అయితే యూజ్ చేసినాం దీనికి. వెహికల్ కూడా చాలా స్మూత్గా వెళ్తుంది. ఇంజన్ ఆయిల్స్లో మోటార్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజన్ ఆయిల్ ఫర్ ప్రజెంట్. నేను ఇప్పుడు కనిగిరి తిరుపతి రోడ్ మీద అయితే ఉన్నా. అండ్ టోటల్గా వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇక్కడికి రాగానే. ముందర అయితే చన్నడి చినుకులు అయితే పడుతున్నాయి. అండ్ ఆల్రెడీ మీకు ముందర కనిపిస్తుంది ఆ గుట్ట మొత్తం కూడా ముందర వర్షం అనేది కురుస్తుంది. ఇంకా వెదర్ మొత్తం కూడా కూల్ అయిపోయింది మంచిగా. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. మొత్తం మనకి పక్కన సైడ్ మొత్తం గుట్టలు ఉండి గ్రీనరీ వెదర్ తోటి అయితే ఉంది. మంచి గ్రీనరీగా ఉంది. చాలా వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఎవరన్నా బైక్ మీద వెళ్ళాలనుకుంటే మాత్రం వాళ్ళకే తెలుస్తుంది బండి మీద డ్రైవ్ చేస్తే మాత్రమే. అండ్ చూద్దాం ఇంకా తిరుపతికి ఎన్ని కిలోమీటర్స్ ఉందో నేనైతే చూసుకోలేదు, మ్యాప్ కూడా అయితే ఏం పెట్టుకోలేదు. ముందరికి వెళ్ళినాకైతే ఇది ఒకటే రోడ్ ఇక తిరుపతికి వెళ్ళడానికైతే స్ట్రైట్గా వెళ్ళిపోతే అయిపోతుంది డైరెక్ట్గా. నాకు తెలిసి ఇంకొక 1 hour 1.5 hourలో అయితే వెళ్ళిపోవచ్చు తిరుపతికి కూడా. ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే 5 అయితే అవుతుంది. మేము తిరుపతికి కూడా రీచ్ అయిపోయి రూమ్ అయితే తీసుకున్నాం ఒకటి. అండ్ రేపైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. మేమైతే గూగుల్ టైం అయితే 12 hours 25 minutes అయితే చూపించింది. అండ్ మేమైతే 10 hours రీచ్ అయిపోయినాము. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయితే